లోహాన్ని బంగారంగా మార్చడం సాధ్యమా? ఇది కేవలం కథలా అనిపిస్తుంది. కానీ అయితే భారతదేశంలో ఈ రహస్య శాస్త్రం ఒకప్పుడు ఉనికిలో ఉందని చెబుతారు. ఈ శాస్త్రాన్ని రసవిద్యం అంటారు. ఇది కేవలం లోహాల మార్పు కాదు, ప్రకృతి మీద ఆధిపత్యం సాధించే విజ్ఞానం. పారదం అంటే మెర్క్యూరీ ఈ రహస్యానికి హృదయమని భావించారు. దాన్ని శుద్ధి చేసి శక్తివంతంగా మార్చే విధానాలు ఉండేవి. సాధారణ లోహం నెమ్మదిగా బంగారంలా మారుతుందని నమ్మకం. కానీ రసవిద్య లక్ష్యం బంగారం కాదు. అమృతం వంటి ఔషధాలు తయారు చేయడం, జీవితాన్ని పొడిగించటం ఇదే. ఈ విజ్ఞానం ఒక్కసారిగా ఎందుకు కనుమరుగైంది? ఇది చాలా శక్తివంతమైందా లేక ప్రమాదకరమైందా? ఈ రోజుకి కూడా శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది నిజంగా బంగారం తయారు చేసే శాస్త్రమా లేక మనం ఇంకా అర్థం చేసుకోలేని ఒక కోల్పోయిన విజ్ఞానమా?